ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 33వ భాగం వింటారు. నిర్వహణ వనం జ్వాల నరసింహారావు. ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి. శీర్షిక కాలాన్ని దాటడం ఎవరికైనా సాధ్యమా? కాలాన్ని దాటడం ఎవరికైనా సాధ్యమా? రామలక్ష్మణుడు జటాయువుకు కర్మలు చేసి సీతాదేవి లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల దాట పట్టుకుని నైరుతి మార్గం అడవిలో సీతను వెతకసాగారు. మధ్యలో అడ్డు తగిలిన అయోముఖి అనే రాక్షసిని చంపారు. అలా సీతను వెతుక్కుంటూ పోతుండగా అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించి ఒక భయంకరాకారం కనిపించింది. పర్వతం లాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తల మెడ లేకుండా విరుసు వెంట్రుకలు, నల్లని మబ్బు లాంటి ఉరుము లాంటి ధ్వని, నిప్పులు లాంటి కోరలు, యోజనం పొడుగు చేతులు కలవాడిని, నోరు హెరచి తమ దారికి అడ్డంగా ఉన్నవాడిని కబంధుడిని సమీపించారు రామలక్ష్మణుడు. ఇద్దరిని తన రెండు చేతులతో పట్టుకున్నాడు. వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదల పాలయ్యారు. ఆ రాక్షసులను చూసి అన్నదమ్ములు ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నారు. వారిని చూసి కబంధుడు తనను చూసి వారెందుకు భయపడుతున్నారని అడిగాడు. వాడిని తన నోట్లో పడేట్టు బ్రహ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహాబలవంతుడని, భయంకర దేహంకల దుష్టుడని, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడని, కాబట్టి తమను మింగుతాడు కానీ వదలడని లక్ష్మణుడు అంటాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు రామలక్ష్మణులను నోట్లో వేసుకుందామని ఆలోచించే లోపలే వాడి తత్వాన్ని అర్థం చేసుకున్న వారిద్దరిలో రామచంద్రమూర్తి వాడి కుడి చేయి నరికాడు. రాముడికి గుడి పక్కన ఉన్న లక్ష్మణుడు తన కత్తి దెబ్బతో ఎడమ చేయి నరికాడు. ఇలా నరకగా ఆ రాక్షసుడు భూమి ఆకాశాలు దిక్కులు దద్దరిల్లేటట్టు నేల కొరిగాడు. దుఃఖంతో కూడిన ఆ రాక్షసుడు రెండు చేతులు కోల్పోయి వారెవరని, ఈ అడవిలో వాళ్ళకేమి పని ఉందని ప్రశ్నించాడు. జవాబుగా లక్ష్మణుడు వాళ్ళ చరిత్ర చెప్పాడు. తాము ఇక్ష్వాకు వంశంలో పుట్టామని, తన అన్న పేరు శ్రీరాముడని, తన పేరు లక్ష్మణుడని, దండకారణ్యంలో ఉన్నప్పుడు దుండగులైన రాక్షసులు మాయ చేసి అన్న రాముడి భార్య సీతమ్మను దొంగిలించగా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని అన్నాడు. మొండెం మాత్రమే ఆకారంగా ఉన్న ఆ రాక్షసుడు ఎవరని కూడా అడిగాడు. ఇది విన్న ఆ రాక్షసుడు తనకు శాపమోక్షణ కాలం దగ్గరికి వచ్చింది కదా అని సంతోషించి ఇలా జవాబిచ్చాడు. ఓ రాఘవులారా, నా భాగ్యం పండటం మిమ్మల్ని ఇక్కడ చూడగలిగాను. చేతులు పోగొట్టుకున్నాను. వినయం తప్పిన పనులు చేయటం వల్లే నాకు ఇలాంటి వికార స్వరూపం కలిగింది. నేను మొట్టమొదటి సుందరాకారం కలిగి అందగాడి అనే పేరు తెచ్చుకున్నాను. ఆ గర్వంతో మునులను, అరణ్యవాసులను భయపడేట్టు అనేక రకాల దుఃఖపెడుతూ స్థూల తిరుడు అనే మునిని నింజ రూపంలో భయపెట్టాడు. ఆ ఋషీశ్వరుడు, ఒరి పాపాత్ముడా, లింగమైన ఈ రూపంలో నన్ను బెదిరిస్తావా? నీకు ఈ రూపమే శాశ్వతం కలుగుగాక అని శపించాడు. శాప విమోచనం చెప్పమని ప్రార్థించగా, ఈ అడవిలో ఎప్పుడు రామచంద్రుడు నీ చేతులు తెగనరికి దహిస్తాడో అప్పుడే నీకు శాపం తొలగిపోయి నీ పూర్వ రూపం పొందుతావు అని సెలవిస్తాడు ఆ మునీశ్వరుడు. కబంధ రూపం రావడానికి మరో కారణం ఉంది. ఒకసారి బుద్ధిహీనుడిని ఇంద్రుడిని యుద్ధానికి నమ్మకించాను. ఇంద్రుడు వజ్రాయుధం వేడితో నా తల, రొమ్ము, కడుపు, తలలు కుదించుకుపోయేట్టు అణచివేశాడు. నేనప్పుడు నాకు ఈ దురవస్థ కన్నా మరణమే నేను చంపమని ప్రార్థించాను. నేను ఎలా బతకాలయ్యా అని అడిగితే ఆమెను పొరుగున్న చేతులు, కడుపులో నోరు అనుగ్రహించాడు. వాటి సహాయంతో ఏనుగులను, పుడులను, సింహాలను, ఇతర మృగ సమూహాలను చంపి తింటున్నాను. లక్ష్మణుడితో సహా ఎప్పుడు రాముడు నా చేతులను నరుకుతాడో అప్పుడు మళ్ళీ నేను స్వర్గానికి వస్తానని చెప్పి ఇంద్రుడు పోయాడు. ఇక అప్పటి నుండి ఈ వికార స్వరూపం పోవడానికి ప్రయత్నం చేస్తూ ఎవరు కనపడ్డా పట్టుకొని రాముడు చిక్కకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆ మునీశ్వరుడు చెప్పిన రాముడిని నువ్వే. నీకు నేను సహాయం చేస్తాను. నీ కార్యం సాధించగల స్నేహితులను చూపిస్తాను. నన్ను అగ్నితో దహించు అని అంటాడు కబంధుడు. తన దేయాన్ని వేగంగా దహించి వేస్తే సీతను దాచి ఉంచిన రహస్యమంతా దాచుకుంటా చెప్తానంటాడు కబంధుడు రాముడితో. ఆ పని సూర్యాస్తమయంలోపే చేయమంటాడు. వాడి విషయం తెలిసిన వాడు ఒకడున్నాడని, అతడితో ధర్మబద్ధంగా స్నేహం చేయమని, అతడు ప్రపంచంలో తిరగని చోటు లేదని, అతడు రాముడికి ఉపకారం చేస్తాడని చెప్పాడు కబంధుడు. కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు.
రామలక్ష్మణుడు చూస్తుండగానే మండుతున్న ఆ మంటల్లో నుండి బయటకు వచ్చి ఆకాశానికి ఎగిరిన కవంతుడు తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు. రామచంద్ర, లోకంలో సంధి, విగ్రహ, యాన, స్థన, ద్వైతీభావ, సమాశ్రయములనే 6 ఉపాయాలను పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ 6 సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కావు. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు కాబట్టి నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం సీత ఉనికి తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరి వల్ల సాధ్యపడేది కాదు. కాబట్టి అన్నిల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే ఎలాంటి వారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, వెయ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్ప వారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువ వాడు తనకు సలకన చేస్తాడు, కానీ ముందు మనస్సుతో ఆదరించడు. కాబట్టి నీ స్థితి లాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. సుగ్రీవుడు అనే వానరరాజు తన అన్న వాడికి తన మీద కోపం రాగా దుఃఖపడుతూ పంపా నది ఒడ్డున ఉన్న పవిత్ర ఋష్యముఖ పర్వతం మీద కత్తెరుస్తున్నాడు. అతడు పరాక్రమంతుడు, రుజువర్తం కలవాడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెతకడానికి అతడు నీకు సహాయం. రామా, నువ్వు ఎందుకు దుఃఖపడతావు? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, కానీ దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటి వారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదు కదా. సుగ్రీవుడు అన్న వాడికి భయపడి తిరుగుతున్నాడు. వాడు నమ్మేటట్టు నువ్వు నీ ఆజాలన్నింటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు ఉండే చోటు భూమి మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమి మీద గల నదులు, నదాలు, కొండలు, అడవులు వెతికి నీ భార్య ఎక్కడున్నది వార్త తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నేను ఎడబాసిన కారణాలను దుఃఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడు సుగ్రీవుడు. ఆ రావణుడి వాడు పాదాలలో దాచిన మెరుపు పనులో రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు అతను. రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. జటాయువు కూడా దక్షిణం వైపు సలహా ఇచ్చాడు. ఈ మార్గానికి కింద పడమగా ఉంది. కబంధుడు ఇంకా ఇలా అన్నాడు, పంపా సరస్సు వైపు పొమ్మంటాడు. పంపా సరస్సు గురించి వర్ణించి చెప్పాడు. అక్కడ సమీపంలోనే ఉంటున్న శబరికి దర్శనం ఇవ్వమంటాడు. ఆమె రాముడికి దర్శించి స్వర్గం చేరాలనుకుంటున్నదని, రాముడి రాక వరకు వేచి చూస్తున్నదని చెప్పాడు. ఇలా చెప్పి కబంధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణుడు పొమ్మని ఆజ్ఞాపించాడు. కబంధుడు సంతోషంగా పోయాడు. రామలక్ష్మణుడు త్వరగా పడమటి దిశగా పయనమయ్యారు. పడమటి దిక్కుగా పోతున్న రామలక్ష్మణుడు శబరి ఉండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి సమీపించారు. పంప ఒడ్డున ఈ ఆశ్రమం ఇప్పటికీ ఉందట. ఈ గుహవాటిలో పట్టపగలు ఎండలు మండిపోతున్నప్పటికీ దుప్పటి కప్పుకునేంత చల్లటి గాలి వేస్తుంది. శబరి వీరిని చూసి చేతులు మోడ్చి వారి పాదాలకు అంటి నమస్కరించి పాద్యం ఇచ్చి తగిన ఉపచారాలను అన్నింటినీ శాస్త్ర ప్రకారం సాధించింది. శ్రీరామచంద్ర, నేను శుశ్రూష చేస్తుండే నా గురువులు మీరు చిత్రకూటానికి వచ్చారని, ఇక్కడికి వస్తారని, మీ దర్శనం చేసుకుంటే నాకు మళ్ళీ జన్మలేని లోకం లభిస్తుందని చెప్పిన కారణాన మీ కొరకు వేచి చూస్తున్నాను. సంతోషంగా మీ కోసం మంచి నీరు కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించాను అని అన్న శబరి మాటలకు ఆమెను చూసి రామచంద్రమూర్తి మతంగాశ్రమ గంటలు చూపించమని అడగ్గా ఆమె అలానే చేసింది. ఆ తర్వాత శబరి, రామా, వినతగినవన్నీ విన్నావు, చూడతగినవన్నీ చూశావు. ఇక నేను నా గురువులున్న చోటుకు పోయి వాళ్ళని దర్శించాలి, నాకు ఆజ్ఞ ఇవ్వు అంటుంది. ఆ పుణ్యాత్మురాలు చెప్పిన మాటలన్నీ విన్న రామచంద్రుడు ఆమె గురుభక్తికి దైవభక్తికి మెచ్చి ఆమె కోరిక ప్రకారం పరమపదానికి పోమన్నాడు. శబరి పరమపదానికి పోగా ఏకాగ్ర మనస్కుడై తన రమ్ముడు లక్ష్మణుడిని చూసి రామచంద్రుడు మతంగముని గురించి చెప్పాడు ఇలా, ఆహా, ఏమి ఋషుల మహిమ, అది చూస్తుంటే ఎలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. లక్ష్మణ, ఇక్కడ జింకలు, పులులు, మచ్చికతో సహజ విరోధం వదిలి నమ్మకంగా తిరుగుతున్నాయి. మునీశ్వరులు ఉన్నప్పుడే కాకుండా వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ తేజస్సు వ్యాపించి ఉన్నందున హింస అనేది కనపడటం లేదు. మునీశ్వరుడు సృష్టించిన సముద్ర జలాలతో పితృతర్పణం చేశాం. ఇది మనకు మేలు కలుస్తుంది. లక్ష్మణ, మన కష్టకాలం పోయింది, ఇక సౌఖ్యమే కలుగుతుంది. ఇక్కడికి సుగ్రీవుడు ఉండే పర్వతం దగ్గరే, ఎంతో దూరం లేదు. ఇక మనం పంపకు పోదాం. అక్కడే కదా సుగ్రీవుడు వానరులతో ఉండే ఋష్యముఖం ఉన్నది. మనం సుగ్రీవుడిని చూడటానికి పోదాం పద. సీతను వెతికే పని అడిగే కదా అన్న మాటలకు లక్ష్మణుడు తాను ఆ విషయమే ఆలోచిస్తున్నానని అన్నాడు. వాళ్ళు పంపా తీరం చేరారు. పంపా సరోవరం చూసిన రామలక్ష్మణుడు దాని సౌందర్యానికి వసనిస్తులకర మునులతో కూడిన దాని మహిమకు ఆశ్చర్యపడి నేత్రానందంగా దాన్నే చూసుకుంటూ పోయారు. దానికి కొంచెం దూరంలో ఉన్న మతంలో స్నానం చేసి ఆ రాజకుమారులు సమీపంలోని అందమైన వనాలను చూస్తూ పోసాగారు. అలా పోతున్న వారికి అందమైన తీగలతో ప్రకాశించే బొట్టుకు చెట్టు, బాదిపల వృక్షాలు, గన్నేరులు, మొల్ల తీగలు, మర్రులు, ఏడాకుల అరటులు, మొగలి చెట్లు, ఎర్ర గన్నేరులు, మామిడి దోపులతో కూడిన ఆ వనం అలంకరించబడిన పడుసులాగా ఉంది. చిలుకలు, గుడ్డి కొంగలు, నెమిళ్ళు లాంటి మనోహరమైన పక్షుల గొర్రెలు వింటూ సంతోషంగా పంప చేరారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, ఈ పంప ఒడ్డున ఉన్న ఋష్యముఖ పర్వతం మీదనే కదా ఆ పుణ్యాత్ముడు సుగ్రీవుడు ఉన్నది.
శోకతప్తుడినై రాజ్యాన్ని కోల్పోయి భార్యను పోగొట్టుకుని ఎలా బతకాలి? కాబట్టి మన పని కోసం నువ్వు సుగ్రీవుడిని చూడటానికి వెళ్ళు, నేను పోవటం మర్యాద కాదు. ఇలా శివుడితో చెప్తూ రామచంద్రమూర్తి అధికమైన దుఃఖంతో పంపా తీరాన్ని చూడటానికి అనువైన స్థలానికి తమ్ముడితో కలిసి చేరాడు. అందమైన ఆ కొలను చూసిన వారికి ఇన్నాళ్లు కలగని సంతోషం కలిగింది. ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా. మీరింతవరకు ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 33వ భాగం విన్నారు. నిర్వహణ వనం జ్వాల నరసింహారావు, ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి. శీర్షిక కాలాన్ని దాటడం ఎవరికైనా సాధ్యమా? ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.